వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కదా. మరి వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పుడు ఇవ్వాలి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఏమేమి మనకు అవసరం అవుతాయి అన్నది వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ అయిపోయిన వాళ్ళు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాల్సి ఉంటుందంటే ఏదైతే మనకు వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా డేట్స్ అయితే మెన్షన్ చేశారు కదా, ఆ రోజు మార్నింగ్న మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. దానికంటే ముందు కానీ ఆ రోజు కానీ మీరు పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఎలా జనరేట్ చేసుకోవాలన్న దాని గురించి కూడా వీడియోస్ అయితే ఉంటాయి, ఒకసారి అయితే మన ఛానల్లో గమనించండి. సో అలా పాస్వర్డ్ జనరేట్ చేసేసుకొని మీరు రెడీగా పెట్టుకొని ఏదైతే వెబ్ ఆప్షన్స్ మనకు స్టార్ట్ అవుతాయో ఆ డేన మీరు ఈజీగా వెబ్ ఆప్షన్స్కి లాగిన్ అయ్యేసి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మాకేమన్నా డాక్యుమెంట్స్ అవసరం అవుతాయా అంటే ఫ్రెండ్స్, అఫీషియల్గా మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉండదు, కానీ మొబైల్ నెంబర్ అయితే అవసరం ఉంటుంది. ఒక్కసారి అయితే గమనించండి. ఎందుకంటే మీరు కౌన్సిలింగ్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ కానీ జనరేట్ పాస్వర్డ్ చేసుకున్నప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ కానీ ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావటం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఓటీపీ ఏదైతే ఉంటుందో వన్ టైం పాస్వర్డ్, దీన్ని మనకు వెబ్ ఆప్షన్స్కి లాగిన్ అయిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీరు ఫర్దర్గా ముందుకైతే వెళ్తారు. సో కాబట్టి మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్లో ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇక ఇంకొకటి కావాల్సింది ఏంటి అంటే యాజ్ యూజువల్గా మనం వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అన్న దాని రిలేటెడ్గా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందులో ఆ యొక్క వీడియోస్ చూసి మీరు ఏదైతే లిస్ట్ రెడీగా చేసి పెట్టుకొని ఉంటారో ఆ యొక్క లిస్ట్ కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి. తీరా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేకి వెళ్ళినప్పుడు ఆ ఏదైతే లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్ను రెఫర్ చేస్తూ సింపుల్గా మీకు కావాల్సిన కాలేజు అలానే ఆ యొక్క కాలేజ్లో ఏది ఫస్ట్ ఆప్షన్ ఏది సెకండ్ ఆప్షన్ అని చెప్పి మీరు ఈజీగా అయితే ఇవ్వచ్చు. సో ఇంతటితో రెడీగా ఉన్నట్టయితే వెబ్ ఆప్షన్స్ వచ్చేసిన తర్వాత ఆ యొక్క వెబ్ ఆప్షన్స్లో మీరు లాగిన్ అయ్యేసి స్టెప్ బై స్టెప్ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. మరి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలన్న దాని రిలేటెడ్గా కూడా మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది, అది కూడా మీరు ఒకసారి అయితే గమనించవచ్చు. సో కాబట్టి వెబ్ ఆప్షన్స్కి అయితే మెయిన్గా మనం నోట్ చేసుకున్న కాలేజెస్ కోర్సెస్ లిస్ట్ యొక్క పేపర్ మన దగ్గర ఉండాలి, మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఓటీపీస్ వచ్చేటట్టు అయితే ఉంటే చాలు, ఇంకా ఇంతకు మించి ఏది కూడా అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని చెప్పి ఒక మనకు బ్లాగ్ ఛానల్ కూడా అయితే ఉంది, దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.